మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ప్రతిష్టాత్మక నియోజకవర్గం. మెదక్ పార్లమెంటు పరిధిలో 3 జిల్లా కేంద్రాలు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ పార్లమెంటు పరిధిలో 18,19,397 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,97,300 మంది ఉండగా మహిళలు 9,21,000 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2004 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తూ ఉన్నారు. ఈసారి బీఆర్ఎస్ పార్టీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి వెంకటరామరెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు ముదిరాజ్ బరిలో ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి రఘునందన్ రావు బరిలో ఉన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేసేందుకు మెదక్ నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయాన్ని క్షేత్రస్థాయిలో తెలుసుకుందాం. బాబు నమస్తే. నమస్తే. ఏం పేరే? రామకృష్ణయ్య. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా అనుకుంటున్నారే? టీఆర్ఎస్కే ఉన్నాం. టీఆర్ఎస్ అది ఓడని పోని ఏమన్నా కానీ ఇంతవరకు కొన్ని మాకు మేలు చేసుకుంటూ వచ్చిండు. మాకు పింఛన్లను, కళ్యాణ లక్ష్మిను, రైతు బంధాను, రైతు బీమాను, ఇటువంటివన్నీ మాకు నీళ్ళు అవి ఇవి అన్నీ సౌకర్యం చేసిండు. ఆయనకే వేసినాము, ఆయనకే వేస్తాం. ఊర్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు కదా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పిన హామీలు 2,500 నెలలు ఇచ్చుడు కానీ, గ్యాస్ బండ రేటు తగ్గడు కానీ ఇంకా ఏ ఇవ్వలేదు. 9కి ఇస్తా అన్నాడు, 9కి ఇస్తా అయిపోయింది. ఆ 9 ఇస్తాడు, 9కి ఇస్తా అన్నదే అయిపోయింది. ఇంకేమన్నా 4 నెలలు వస్తున్నది. ఈ ఎలక్షన్ అయినాక ఇంకా ఇచ్చుడు మీద ఉండదు. ఇంకా ఇచ్చింది ఏం లేదు. మళ్ళీ ఇట్లా కరెంటు సౌలత్ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, వస్తున్నది, పోతున్నది. అంత మీదేగా అప్పుడే 24 గంటలు కరెంట్ ఉండే. మేము చేస్తాం టీఆర్ఎస్కు. అన్ని విధాలా సౌకర్యం చేసింది. వీడేం చేసిండని మన ఇళ్ళకి వచ్చి చెప్పుడే ఉన్నది. నోటి నుంచి అనుడికి ఇచ్చుడు, ఇచ్చుడు ఏం లేదు. ఏమి చేయాలి ఇప్పుడు? కాంగ్రెస్ వస్తే చెప్పిన పనులు ఏం చేయాలి? ఏం చేసిండని 4,000 ఇస్తాను, 1,000 కూడా ఇవ్వలేదు. ఈయన ఇచ్చిండు 2,000. బియ్యం ఈయనదే, అంత ఈయనదే. 300 తింటున్నాం, ఇండియన్ పాట పాడుతున్నాం. ఇప్పుడు ఏంది, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, కరెంటు కానీ లేకుంటే బోనస్ ఇస్తానడు, ఇవేం కాలేదా? ఏమీ కాలేదు. అయితే అయినాయి అంటుంటే కాంతి అయిందని ఎట్లా అనాలి? ఏం కాలేదు, ఏమీ కాలేదు. అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రోగ్రాం అప్పుడు మంచిగా ఉండే అనుకో. మాకు టైం టు టైం పైసలు ఇస్తుండే, పింఛన్ అది ఇది, మళ్ళీ భూముల పైసలు కూడా వేస్తుండే. అన్ని విధాలు మంచిగా ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఏమనుకుంటారు ఊళ్ళో ఓట్లు వస్తున్నాయి మాట్లాడుకుంటారు? ఊళ్ళో అంత సంగతి మత అంతా ఉన్నట్టు టీఆర్ఎస్కి ఏం చేస్తుంటావు? ఏం చేయను, నేను ఇంటికన్నా ఉంటా. పెన్షన్ ఉన్నదా నీకు? ఉన్నది పింఛన్. పెరిగిందా పెన్షన్? ఇప్పుడు ఏం పెరగలేదు, అదే 2,000 ఇస్తాను. కాంగ్రెస్ వస్తే 4,000 అన్నారు, మరి అన్నారు, చెప్పిండ్రు, కానీ ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఒక్కొక్క లేడీస్ కూడా నెల 2,500 ఇస్తాను. ఇవ్వలేదు. ఫామ్ నింపిరమ్మా? ఫారం నింపినాము, కానీ ఇవ్వలేదు. కరెంటు ఏమి చేసారు? కరెంటు ఇంకా గ్యాస్ మేము నింపలేదు. నింపించినాక తెలుస్తుంది. కరెంటు జీరో కరెంట్ కొట్టిరా? జీరో కరెంటు కొట్టిండ్రు, అంతే. అయితే ఏం చేయలేదు. రుణమాఫీ చేస్తామా అన్నారు, అది భూముల మీద 2 లక్షల రుణమాఫీ, అది కూడా చేయలేదు. ఏం చేయకొచ్చు. అది 2,000 పెన్షన్ ఇస్తారు నెలకు, అంతే. ఇప్పుడు రుణమాఫీ అంటారు, ఎంత ఉందమ్మా బ్యాంకులో మీకు లోను? మాకు 1,00,000 ఉంటుంది. ఇప్పుడు రుణమాఫీ కోసం చూస్తున్నారు. మరి ఏమి చేయకొచ్చిండు అన్న మాట ఫలితమే లేదు. అప్పుడు గెలిచిందాక తిరిగిండ్రు, గెలిపించుకున్నారు. ఇప్పుడేమో చేస్తామని అప్పుడు అన్నారు, ఇప్పుడు సపదా కూకున్నారు. గెలిస్తే అయిపోయానా ఇక లెక్క అవుతుందా? ఆశ చెప్పొద్దు మనిషికి, ఏదానికన్నా వేసుకుంటారు. ఆశ ఏంటి చెప్పాలి, అట్లా అంతే. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచి చేసినుండే. ఇప్పుడు ఇక కాంగ్రెస్ అంటే ఇట్లున్నది అనుకుంటున్నారు జనం. అప్పుడే మంచిగా అనుకుంటున్నారు మాట, అక్కడిక్కడ అనుకుంటున్నారు. మరి ఏం పేరే? నా పేరు రవి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరిగిపోతారు అనే పార్టీలు వస్తున్నారు కదా, వస్తురు పోతురు. ఏమనుకుంటారు జనం? ఏమనుకుంటారు? ఇక మా దగ్గర అయితే మేము ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాము. ఇక చాలా మంది అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతారు కేసీఆర్ పోయినందుకు. ఏమి ఇబ్బంది అవుతుంది?
ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు రైతు బంధు కానీ ఇప్పుడు రైతు బీమా కానీ ఇప్పుడు కరెంటు లేదు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అది లేదు, మళ్ళీ ఇప్పుడు ఆడపిల్లలు హాస్పిటల్లో డెలివరీ అయితే కిట్ ఇస్తుర్రి, ఆ విషయంలో కానీ ఇప్పుడు డబ్బులు ఇస్తుర్రి, ప్రతి దానిలో కూడా ఇంకా ఇబ్బంది పడుతుర్రు. రైతు బంధు రాలేదు, రైతు బీమా లేదు, కిట్లు ఇవన్నీ వస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గారు చెప్పిన పనులు ఏమైనా చేసిందా మరి? ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలలో ఏది ఒకటి బస్సు ఒకటి పెట్టిర్రు, దానిలో గిట్ట కొట్టుకొని తిట్టుకొని అదే నడుస్తుంది. అది ఇప్పుడు మీరేమో ఇన్ని పనులు చేసిన అంటారు, ఇక మరి జనం ఏమో కాంగ్రెస్ కొట్టేసారు, మార్పు కావాలన్నారు. ఇప్పుడు ఆ మార్పు కనబడుతుందా మరి? మార్పు అయితే ఏం కనబడలేదు, ఏం కనబడతలేదు. మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నారు జనాలు. ఎట్లుంది ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఏమంటారు జనం? ఏమంటారు ఇప్పుడు మేమైతే మామూలుగా అప్పొద్దు నుంచి టీఆర్ఎస్గా ఉన్నాము, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కే వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం చెప్పిన హామీల్లో ఏవి ఇప్పుడు బస్ ఒకటి ఫ్రీగా ఇచ్చిండు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, అవైతే ఇప్పటివరకు జరగలేవు. మాకు విద్యుత్ ఫ్రీ అన్నాడు, మాకైతే ఇప్పుడు ఫ్రీ రాలేదు. జీరో బిల్లు రాలేదు మాకు. గ్యాస్ అయిందా? గ్యాస్ కూడా ఇంకా కాలేదు మాకు. మాకు ఇంకా ఏమి రాలేవు. మరి ఇచ్చిన హామీలలో అయితే మరి అందరు ఆశతో ఉండు, కానీ ఇంకా జరుగుతాయేమనుకుని ఆశతోనే ఉండు, ఏవైతే జరగలేవు. అదే జనము ఇప్పుడు 4-5 నెలలు అవుతుంది కదనే, కాంగ్రెస్ ఎట్లా చేస్తున్నది, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసిందని చర్చ పెట్టుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటుర్రు, మేము గెలుస్తామని. మేమైతే మాకైతే కన్ఫర్మ్ మేము టీఆర్ఎస్ గెలుస్తామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ పార్లమెంట్ ఓట్లు వస్తున్నాయి, ఎట్లున్నది ఈ ఊళ్ళో? ఈ ఊళ్ళో టీఆర్ఎస్ తిరిగిపోతుర్రా, ప్రచారం చేస్తారు? తిరిగేటోళ్ళు తిరుగుతాడు, ఒకటి ఆనంద ఊళ్ళో ఉండేటోళ్ళు ఉంటారు, అందరు ఉంటారా, ఒకడు అటు ఉంటాడు. మేమైతే దానికి వేస్తున్నాం, దానికే ఉన్నాం. ఎట్లుంది, ఏం చేస్తున్నావు నువ్వు? వ్యవసాయం చేస్తా. రుణమాఫీ ఏంది మరి? రుణమాఫీ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. ఇట్లా వస్తుందా మరి? 2500 ఇస్తాను, 2 నెలలు ఇచ్చిందా? 2500 లేదు, ₹1 లేదు. ఇస్తా అని చెప్పిండు, ఏలే. ఇప్పుడు కరెంటు బిల్లు జీరో చేస్తున్నాడు, ఒకళ్ళు జీరో చేసిండు, ఒకళ్ళు చేయలేడు. కొందరు చేసిండు, కొందరు చేయలేడు. ఎట్లున్నది అప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఇది కేసీఆరే మంచిగా ఉన్నాము, మేము దానికే ఉన్నాం, దానికే ఉంటాం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఆల్రెడీ టీఆర్ఎస్లు ఇప్పుడు ఉన్నారు. ఏంటనుకుంటారు జనం ఓట్లు జనరల్గా? జనము ఓట్లు అనుకుంటే ఇప్పుడు మనము చూసుకుంటే 2014 నుంచి మొన్న 2020 దాకా 10 years రూలింగ్ ఉన్న స్టేట్లో. అయితే మామూలుగా ఇప్పుడు రూలింగ్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మేము యూత్కి సంబంధించింది జాబ్స్ విషయంలో కొంచెం వీళ్ళు పొరపాటు పడుతున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు 2004 నుంచి 2014 దాకా అంటే 10 years కావచ్చు, ఈ పార్టీ రూలింగ్ ఉండే, వేరే ముఖ్యమంత్రి ఉండి ఈ పార్టీ రూలింగ్లో ఉండే. అయితే ఏంటంటే ఇప్పుడు 2004 నుంచి 2014 దాకా ఏవైతే ప్రభుత్వ ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయో కానీ అవి 1 yearకి 1500 చొప్పున 1000 చొప్పున మాత్రమే ఒక 25,000 జాబులు మాత్రం ఇచ్చినారు. అదే 2014 నుంచి మన 2023 వరకు చూసుకుంటే 2000 పైననే జాబ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ జాబ్స్. అలాగే చూసుకుంటే మళ్ళీ 2014 నుంచి మొన్న 2020 దాకా కూడా తలసరి ఆదాయం అంటే రాష్ట్రానికి 3 lakhs పైననే ఉండే. అంతకుముందు 10 years 1 lakh పైననే ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీస్ చెప్పారు, 6 గ్యారెంటీలు చెప్పారు. ఏమంటారు, స్త్రీలకు 2500 కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, జీరో కరెంట్ బిల్ కావచ్చు. ఎగ్జాంపుల్గా 100 మందిని తీసుకుంటే మనకు 30-40 మందికి మాత్రమే జీరో కరెంట్ బిల్ వచ్చింది, 200 యూనిట్స్ కన్నా తక్కువ కలిస్తే కూడా. తర్వాత ఇంకా 60 నుంచి 70 మెంబర్స్కి జీరో కరెంట్ బిల్ రాలేదు. దానివల్ల మళ్ళీ నిరుపేదలు మళ్ళీ కరెంటు బిల్ కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ ఉంది, ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటారు ఈ ఎలక్షన్లలో? ఇప్పుడు నా వారికి వచ్చేస్తే నేను బీఆర్కి సపోర్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు యంగ్ లీడర్ ఉండే కేటీఆర్ గారు. 2014 నుంచి 2020 దాకా యూత్కి ఎంత చేసారు, ఎన్ని ఐటీ కంపెనీస్ హైదరాబాద్లో చూసుకోవచ్చు. ఇంతకుముందు ఐటీ హబ్ ఫస్ట్ బెంగళూరు అంటుండే కర్ణాటక, ఇప్పుడు హైదరాబాద్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాబ్ క్యాలెండర్స్ కావచ్చు, చాలా యూత్కి చాలా బెనిఫిట్ చేశాడు. ఎక్కడెక్కడ మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుంచి నెల్లూరు, గుంటూరు నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి జాబ్ చేసుకుంటున్నారు. అదంతా ఇప్పుడు మన 10 years గవర్నమెంట్ రూలింగ్ చేయడం వల్ల కాదంటారా చెప్పండి మీరు? అలాగే పక్కన కర్ణాటక నుంచి కావచ్చు, కానీ ఇక్కడ మహారాష్ట్ర నుంచి కూడా ఐటీ జాబ్స్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి చేసుకుంటున్నారు. దాన్ని ఎవరు రూలింగ్ 10 years రూలింగ్ వీళ్ళు చేయడం వల్లనే కదా అంతమంది పక్కన రాష్ట్రం నుంచి వచ్చి యూత్ ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారు. అది వీళ్ళ 10 years రూలింగ్ అని నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మహిళకు ఒక్కొక్కరికి 2500 ఇస్తా అంటారు. మీ ఊళ్ళో ఎవరికి నచ్చినాయా, నీకు వస్తున్నాయా? రాలేవు,
రాలేవు. బస్ ఫ్రీ వచ్చింది, కరెంట్ బిల్ వచ్చింది, ఇవైతే 2,500 అయితే ఇంకా రాలేవు. 2,500 అయితే ఇంతవరకు రాలేదు. అమలు చేస్తామని చెప్తారు కానీ ఇంకా చేయడం లేదు. నెక్స్ట్ నెల చేస్తాం, అట్లా చేస్తామని చెప్తారు. ఓట్లప్పుడు చెప్పి 2,500 గ్యాస్, కరెంటు బిల్లు, రకరకాల సౌలతులు అన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఏంది కరెంటు బిల్ ఒకటి, బస్సు అంతే. ఇవైతే ఏం రావడం లేదు. ఇంకా 2,500 ఇస్తామని చెప్పి 5 నెలలు ఇప్పటికి లేవు. గ్యాస్ కూడా ఇంకా మాకు తెలియదు. గ్యాస్ కూడా పల్లె కూడా పడలేవు పడలేవు. పోయి చూసినాం కూడా, ఇంకా ఇట్లా వేస్తారు అనేసి చూసినాం, అవి కూడా పడలేవు. మార్పు అన్నారు. మార్పు కనబడదా మరి? ఎట్లా అనిపిస్తుంది? ఏం మార్పు లేదు. ఒకరోజు జనాలకు ఎక్కినా మా ఉబ్బరంక చచ్చి మళ్ళీ తెల్లారి మేము ఆటోకి వెళ్ళిపోయినాం. అది పెట్టందే నిమ్మడం, అది సగం చార్చి పెట్టాలి. ఆ పెట్టి ఉట్టిగా మనుషులు తెచ్చడం, సొమ్ములు పోకడం, అదేం నయం, వేస్ట్. కాలుడు 120 కాలింది, 700 బిల్ వచ్చింది. నీకా జీరో బిల్ కొట్టలే? లేదు, జీరో బిల్ రాలేదు. మళ్ళా 700 కరెంట్ బిల్ వచ్చిందా? అంతకుముందు ఎంత వచ్చేదే? అంతకు ముందు కన్నా అంతే వస్తున్నది. తక్కువ కాలుతున్నది కానీ ఎక్కువ వస్తున్నది. మరి ఏమన్నా లైన్ మెన్ ఏనాడు చెప్తే ఏమంటాడు? ఆడ యూనిట్లు కాలినట్లు అంటే యూనిట్లో చూపెడితే తక్కువ కాలుతున్నది. నుంచి అవుతుంది ఇప్పుడు మొన్న 2 నెలల సంది అంతకు మొదలు లేకుండా కదా ఈ ఎలక్షన్ అయింది. ఎలక్షన్ ముందు అప్పుడు ఎంత వచ్చింది కరెంట్ బిల్లు? ఎలక్షన్ల తర్వాత ఎంత వస్తుంది? అప్పుడు 300 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 700 దాకా వస్తున్నది. మరి అడిగితే ఏమంటారు? నువ్వు ఒకటే అదే ఇల్లు, అదే కథ, అదే మీటర్, ఎందుకు? మీటర్ అదే ఉన్నది. ఇప్పుడు చెప్పిన అన్ని కూడా రాలేవు. నాతో ఏమనలే. ఇప్పుడు రాసుకున్నారు, ఇది గ్యాస్ రాసుకున్నారు. మళ్ళీ బస్సులు అంటే పొట్టలు పోతారు. బస్సులు అంటే ఎప్పటికి మనం తిరగం కదా. 2,500 పడతానే. 2,500 వరకు వచ్చినాయి. గ్యాస్ బుక్లు చేసినాం కానీ అందులో పడతలేవు. అకౌంట్లో కూడా పైసలు పడతలేవు. మళ్ళీ మెసేజ్ వస్తుందని చెప్పారు కదా, మెసేజ్ లేదు, ఏం లేదు. చూసుకొని బ్యాంకులు అంటే బ్యాంకులో కూడా లేవు అని చెప్తున్నారు. లేవు. పింఛన్ కూడా పెంచిర్రా? ఇచ్చారు. 4,000 వస్తుంది. 4,000 లేదు, 2,000. 4,000 అని చెప్పి 2,000 అంతే. ముందు ఎంత ఉండే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పాత గవర్నమెంట్ మంచిగా ఉండే నాకు కేసీఆర్ ఇప్పుడు పాత మంచిగా ఉండే. చేస్తామా అని మురిపించాడు అనుకో, చెట్టు ఎక్కి కాడేటట్టుగా చేశారు. ఏమనుకుంటాము? అయ్యో కాంగ్రెస్ ఉంటే ఇటు వచ్చే మనం ఇటు పరిచయం అయితే ఏం రాకొచ్చా అని ఇటు అనుకుంటారు అనుకో. మరి ఓట్లు వస్తాను ఏమనుకుంటారు జనాలు? వేయాలి మళ్ళీ ఎవరికి మన కేసీఆర్ ఉంటే బాగుంటుంది కదా అందరూ అని అనుకుంటున్నారు. డి ఈశ్వరయ్య, ఎన్కేపల్లి గ్రామం. ఏం చేస్తారే? వ్యవసాయం చేస్తాం. కరెంటు మంచిగా వస్తున్నదా? కరెంటు వస్తున్నది, పోతున్నది. కరెంటు వస్తున్నది, 1 గంట సేపు ఉంటున్నది, మళ్ళీ పోతున్నది, మళ్ళీ వస్తున్నది. బోర్తో వ్యవసాయం లేదు, పత్తి, జొన్న, ఇంత అంతే. ఎట్లున్నది అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఒక 4-5 నెలలు అవుతుంది. పాత గవర్నమెంట్ ఉండే జనాలు అందరు రైతులు ఏమనుకుంటారు మీరు మాట్లాడుతున్నప్పుడు? పాత గవర్నమెంటే మంచిది ఉండే. ఇప్పుడు సరే వాస్తవానికి ఏం చేసిరో తెలియదు కానీ ఇప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా అంటే బీఆర్ఎస్ బాగుండే. ఇప్పుడు పేద మనుషులు అన్నప్పుడు ఏదైనా చేస్తారేమో కానీ ఇబ్బంది, ఇప్పుడు అవకాశాలు అదే బాగుండే అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏమంటుంది ఎలక్షన్స్ వస్తుంటే ఊర్లో ఏమనుకుంటారు జనరల్గా? మాత 70-80% బీఆర్ఎస్ఏ ఉన్నది. రుణమాఫీ అయిందానే? రుణమాఫీ అన్నారు కానీ ఇంకా లేదు, ఏం లేదు అన్నారు. చెప్పారు మాత్రం చెప్పారు కానీ ఎవరికి అడగాలి ఏం? మళ్ళీ బ్యాంకు మేనేజర్ వచ్చి అవి మిత్తి కట్టు అసలు లేకున్నా కానీ మిత్తి కట్ట అని తలిగాడు. అంటే మేము కట్టలేదు, సపదాకా కొన్నాం. మాఫీ అన్నారు కదా అని సపదాకా కొట్టడం. ఏ మేనేజర్ అయితే వస్తున్నాడు. ఇప్పుడు మీరు మాఫీ అవుతుందని కట్టలేదు కానీ బ్యాంకు వాళ్ళేమో మేనేజర్ వస్తున్నాడు అంటే మేము కట్టలేము. ఇక మరి కడతా ఎట్లా చేస్తాడు ఏం కథ అందరూ చూస్తారు. ఊర్లో అందరు రుణమాఫీ అందరు అదే చూస్తున్నారు, అందరూ కూడా అదే చూస్తున్నాం. ఇప్పుడు కడతారా కట్టుడు కట్టకొచ్చినాము, అవుతుందమ్మో అవుతా చెప్పారు కదా ఎట్లా చేస్తారో అని చూస్తున్నాం అంతే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, జనరల్గా మీరు అక్కడెక్కడ అంతటా చూస్తుంటారు కదా, ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అంటే గత ప్రభుత్వమే బాగుండేది. ఈ ప్రభుత్వం ఏం బాగలేదు. ఎందుకంటే జనాలకి పెద్ద ఇబ్బంది అవుతుంది. చేనుల కాడ నేను కూడా పంట పెట్టినాం, నీళ్ళు ఇవ్వడానికి పోతే కరెంట్ వస్తున్నది, ఒక కాలువ వాడుతున్నది బంద్ అవుతున్నది, ఒక కాలువ వాడుతున్నది బంద్ అవుతుంది. ఆ ప్రభుత్వంలో కరెంట్ అంటే పోకుండే. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నాడు, షాదీ ముబారక్ అన్నాడు, ఒక్క పెళ్లి 4 నెలలు. ఆ ప్రభుత్వంలో గత 3 నెలలనే కళ్యాణ లక్ష్మి చెక్కు అందిస్తుండే. తులం బంగారం కూడా అన్నాడు, తులం బంగారం లేదు. మా బిడ్డదని పెళ్లి అయింది, 4 నెలలు అయిపోయింది. ఇదివరకు దాకా కళ్యాణ లక్ష్మి చెక్కే లేదు. అప్లికేషన్ పెట్టుకున్నాం, ఏం లేదు, కానీ డబ్బులు రాలేదు. ఇంకా డబ్బులు రాలేవు, ఏం లేవు. డబ్బులే లేవు. తులం బంగారం అడుగుతే ఏమంటారు? వస్తాయి. అచ్చా, అది ఒక రైతు బీమా పేదవాళ్ళకి 5 గుంటలు 2 గుంటలు ఉన్న వాళ్ళకి ఎంత సహాయం ఉండే. రైతు చచ్చిపోతే 5 లక్షలు లేవు, 5,000 లేవు. 2 గుంటలు ఉండటానికి లాభం ఉండే. గత ప్రభుత్వంలో ఎంతో మందికి 5 గుంట ఉన్న వాళ్ళకి కూడా 5 లక్షలు వచ్చినాయి. పేదవాళ్ళకైతే లాభమైంది.
ఈ ప్రభుత్వం అది తీసేసింది. ఇది కేసీఆర్ కిట్టు ఎవరో పిల్లలకి ఏదో ఉండే, కేసీఆర్ కిట్టు కూడా ఏం లేదు. ఏముంది? ఏం లేదు కేసీఆర్ కిట్టు కూడా. ఇన్ని చెప్పారు కదా జనం, మరి కాంగ్రెస్ పార్టీకి వేసారు కదా, ఇప్పుడు ఈసారి వేస్తుంది. ఎందుకంటే మార్పిట్ చేసిర్రు, ఏమన్నా ప్రభుత్వంలో లాభం అవుతుందేమో జనాలకు అని చేసిర్రు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు పబ్లిక్ రివర్స్ అవుతుంది బరాబర్. అచ్చా 9 తారీఖే 2 లక్షల రుణం మాఫీ అన్నాడు. మాకు కూడా బ్యాంకులో అప్పు ఉంది. 9 తారీఖు మాకు 70,000 ఉంది. చేస్తా అంటే మేము కట్టలేమో విడిచిపెట్టినాం. వాళ్ళు నోటీసులు పంపుతున్నారు బ్యాంక్ నుంచి, నోటీసులు వస్తున్నాయి, కట్టాలి మీరు తప్పనిసరిగా అంటున్నారు. ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంటు వేదికగా పోరాడుతుందో, ఏ పార్టీ అయితే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రజా గొంతుకగా ఉండి పార్లమెంటులో పోరాడుతుందో ఆ పార్టీకి ఓటేస్తామంటున్నారు మెదక్ నియోజకవర్గ ప్రజలు. కెమెరామ్యాన్ గోపాల్తో వేణు, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం.